హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంగవి యూట్యూబ్ ఛానల్. పార్ట్ 1లో చూసారుగా ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. ఆటో మొత్తం షిఫ్ట్ చేసేసి ఆటోలో లగేజ్ ఎక్కించేసి ఇట్లా మంచిర్యాల వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మంచిర్యాలలో చూడడానికి చాలా బాగుంటాయి కదా, అందుకోసమని చిన్న వీడియో తీసుకున్నాం అన్నట్టు. బట్ ఇక్కడ వచ్చేసరికి అంత అప్సెట్ అయిపోయింది అన్నట్టు, అంత చూడడానికి ఏం లేవు. మా కన్నిగాడు చూడండి ఎంత ముద్దుగా చూస్తున్నాడు. పిల్లలు అందరు పడుకుంటే వీడొక్కడే కెమెరా ఎట్టు రోల్ చేస్తే ఆడు తిరుగుతూనే ఉన్నాడు. అట్లుంటే అది ఫోన్ పిచ్ అంటే అంత ఉన్నది. వాళ్ళ మమ్మీకి కొడుకున్నది. ఇది వచ్చేసి మంచిర్యాలలో లైట్ ఫోకస్ బాగుంది కానీ బట్ దీనికి ఇంకా వాటర్ వస్తే కానీ ఎక్స్పెక్ట్ చేసినాం, రాలేదు. బెల్లంపల్లి చౌరస్తాలో స్టాచ్యూస్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూస్తుంటే ఆడనే చూస్తూ ఉండాలనిపించింది. బట్ వెళ్ళాలి కదా, బస్ టైం అవుతుంది కదా అని చిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇది చూడంగానైతే నాకు చాలా నచ్చింది, అందుకే చిన్న వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక వెళ్తున్నాం బస్ స్టాప్కి. మంచిర్యాలలో అన్ని లైట్ ఫోకస్ తోటి బిల్డింగ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకే రోడ్డు కూడా కొంచెం లుక్గా కనిపిస్తుంది అన్నట్టు. ఫస్ట్ లెక్క లేదు, ఫస్ట్ చాలా గలీజ్గా ఉండే. బట్ ఇప్పుడు మంచిర్యాల చూడడానికైతే చాలా బాగుంది. ఇక మా సిస్టర్ అయితే నన్నే వీడియో తీసుకుంటుంటుంది. మా విక్కీ గాడు పడుకున్నాడు, చిక్కు గాడు పడుకున్నాడు. ఇక కెమెరా అయితే ఇక మొత్తానికి వచ్చేసి బస్ స్టాప్లో దిగినాం. బస్ స్టాప్కి వచ్చేసినాం. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక్క బస్సు లేదు ఫ్రెండ్స్. ఇక బస్ కోసం మా అక్క వాళ్ళు చూస్తూ, మా సిస్టరు కెమెరా పట్టుకుంది. ఇక మేమేమో ఇక్కడ బస్ కోసం చూస్తున్నాం. ఇంకా విక్కీ ఉన్ని కన్నయ్యనైతే ఇక వీడియోస్ అంటే వాళ్ళకు యూట్యూబ్లో ఛానల్ పెట్టిన దగ్గర నుంచి విక్కీకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. మా కన్నయ్య గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వానికి కెమెరా ఉంటే చాలు, ఇక సెల్ఫీలు కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. వీడు సెల్ఫీ అంటే చాలు, ఇలా ఫేస్ పెడతాడు. ఇక చూడండి ఏం చేస్తున్నాడు మా కన్ని బాబు. మంచిర్యాల బస్ స్టాప్లో చూడండి ఎంతమంది ఉన్నారు. బస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఫోన్ మాట్లాడుకుంటుంటాను, మా చెల్లెనైతే వీడియోస్ తీసుకుంటుంటాను. పక్కన ఉన్నామే వీడియో అన్నాక దెబ్బకి వెళ్ళిపోయింది, వేరే వెనకాల వెళ్ళి కూర్చుంది అన్నట్టు. మా చిక్కేమో అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. మా విక్కీ ఆడేమో కెమెరా చూపించు అని మాట్లాడుతున్నాడు. ఇక నేనైతే ఫోన్ మాట్లాడుతున్నా. ఇక మా పక్కన కూర్చున్నామే, మా వెనకాల వచ్చి కూర్చున్నది కెమెరా అనేసరికి, వీడియో తీస్తున్నాం అనేసరికి. ఇక శ్రీని అయితే కన్నయ్యని ఎత్తుకున్నాడు. వీడియో తీస్తుర్రని ఇక ఆయన కొంచెం ముందు నుంచే సిగ్గు ఎక్కువ కదా, ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది అన్నట్టు. ఇక పిల్లలకి అందరికీ వాటర్ అనేసరికి వాటర్ తాగిద్దాం అనుకుంటాను. కన్నయ్యనైతే వానికైతే అసలు గాలి కావాలి, గాలి లేకపోతే ఒక్క సెకండ్ కూడా ఉండడు. చూడండి ఎట్లా చూస్తున్నాడు, కోడి పిల్ల లెక్క అయిపోయాడు వాటర్ కోసం అని. ఇక పిల్లల కోసం వాటర్ తీసి వాటర్ తాగిపిస్తాం. మా మమ్మీ చూడండి 100 రోజుల పనికి వెళ్ళే కవర్లో వాటర్ బాటిల్ నింపి కూల్ వాటర్ బాటిల్ పంపించింది. ఎంత కూల్గా ఉన్నాయంటే టూ మచ్గా కూల్గా ఉన్నాయి. అయినా మా కన్నయ్య కూల్ వాటర్ తాగుతాడు. ఇక మా కన్నిగానికి వాటర్ తాగిపించిన తర్వాత ఇక పిల్లలు కూడా వాటర్ తాగుతా అంటే ఇక వాళ్ళకు కూడా తాగిపిద్దాం అనుకున్నా. మా కన్నిగాడు కొన్ని వాటర్ ఉంచిండు, అవి నేనే తాగేసా. ఇక బస్ ఎక్కేసినాం. బస్ ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కొంచెం లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. ఇక మొత్తానికి అయితే MGBSకి వచ్చేసినాం లగేజ్తో పాటు. నేను 2 బకెట్లు పట్టుకొని వస్తున్నా, మా చెల్లెనేమో వీడియో తీసుకుంటా. ఆ బకెట్లను చూసి అందరు నవ్వుతారు. ఇక కానీ మనకు ఒకరి గురించి ఏం పని చెప్పండి, మనదేదో మనం చూసుకోవాలంతే. ఇక దీనికైతే వీడియో ఆ చేతులు గుంజుతున్నాయని బకెట్ ఆడ పెడితే వీడియోలు తీసుకుంటూ పోతున్నది. అక్కడ లగేజ్ పెట్టేసి ఇక శ్రీను వస్తున్నాడు బకెట్స్ తీసుకెళ్దామని.
అక్కడ నుంచి మా చిక్కుని శ్రీను వస్తున్నారు. మా విక్కీ గాడు అటే స్టక్ అయిండు, అక్కడే ఆగిండు. వీళ్ళేమో వస్తున్నారు. ఇలా లగేజ్ అక్కడ పెట్టేసి మా లగేజ్ బాక్సులు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ బకెట్లో తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కెమెరా అనేసరికి కొంచెం సిగ్గుపడ్డాడు, కానీ ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బకెట్లో తీసుకొని వస్తున్నా. ఆ బకెట్లో ఏముందో తెలుసా ఫ్రెండ్స్, మా మమ్మీ కారపొడి, ఒక బకెట్లో కారపొడి కట్టేసింది, ఇంకో దాంట్లో చింతపండు ఇంకా పప్పులు ఉంటాయి. చూడండి ఎట్లా వీడియో తీస్తుంది అంటే ఘోరంగా తీస్తుంది. మా కన్నిగాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నాడు. దొంగ నానిగాడు అసలు వాడైతే. మా కన్నిగాడిని అయితే వీడియో అనగానే ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ పోతున్నారు అమ్మ కొడుకులు ఇద్దరు. చూడు సెల్ఫీ అంటే చాలు నా కన్ని బాబు అయితే ఇట్లా తిరిగి చూస్తాడు. ఎంత మంచిగా చూస్తాడో, బంగారం అసలు వీడైతే. ఇక ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక MGBS బస్ స్టాప్లో ఇక తినడానికి ఏమన్నా ఉన్నాయంటే చాలు. పిల్లలు ఒక్కరు విక్కీకి కావాలంటే చిక్కుకి, చిక్కు కావాలంటే విక్కీకి, ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇక ఫైనల్గా మేమైతే ఫ్రెష్ అప్ అయినాం. వీళ్ళని కూడా కొంచెం ఫ్రెష్ అప్ రమ్మని చెప్తున్నాం, కానీ ఇక వాళ్ళు వినే రకం కాదన్నట్టు, వినేటోళ్ళు అస్సలు కాదు. మా విక్కీకి అయితే అసలు ఏ చెప్పినా వేస్టే. చూడండి సైలెంట్గా అక్కడ ముద్దలింగం వాళ్ళు కూర్చున్నారు. ఇక ఫైనల్గా షాద్నగర్ బస్ అయితే ఎక్కేసినాం. షాద్నగర్లో సీట్స్ అయితే దొరికినాయి, కానీ అందరికీ నిద్ర వస్తున్నది. మా కన్నిగారు చూడండి ఎట్లా చూస్తున్నాడు. దొంగ అసలు వాడైతే దొంగన వీడియో అంటే చాలు. అవి చూడండి మా విక్కీ ఫోన్ చూస్తుంటే మా కన్నిగాడు ఎట్లా ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఫోన్ కింగ్ అసలు వీడైతే. ఇక చిన్నోడైతే వాడు తినడమే, వాని పైన ఒక్కటే. ఇక ఫైనల్గా షాద్నగర్లో కాల్ పెట్టేసినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.